దేవుని దగ్గర పోతావు చూడు, నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్రా ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. దేవుని దగ్గర పోతావు చూడు, నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. దేవుని దగ్గర పోతావు చూడు, నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా?
నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినవా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావు? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎందుకు ఇచ్చినారా? వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు. ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్. అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు. నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేముంది దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినవా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావు? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎందుకు ఇచ్చినారా? వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు. ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్. అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు. నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేముంది దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినవా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి.
ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ నువ్వు ఆగురా, నువ్వు ఆ పైసలు ఏం చేస్తావు? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్రా ఇట్రా ఇట్లా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్, ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు, ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేం దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి? ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ నువ్వు ఆగురా, నువ్వు ఆ పైసలు ఏం చేస్తావు? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్రా ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్, ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్? వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు, ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేం దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి? ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా?
మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు ఆ పైసలు ఏం చేస్తావు ఉండిలో పైసలు చెప్పాలి అన్ని కాదు ఏమంటావు ఇట్రా ఇట్రా ఇట్లా చెప్పాలి నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా ఇట్లా ఉంటారు గాయస్ ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు ఇవ్వద్దు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు 10 రూపాయలు కరెక్టే కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్ వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్ ఎందుకంటే గైస్ కొద్దిగా ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది నిజం కుమార్ అరే 10 రూపాయల విషయం కాదు 10 కాదు 100 రూపాయలు ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క ఒక స్కూల్ పోతే ఒక లెక్క ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా కాకపోతే ఆమె చదువుకుంటలేదే ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్ అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి ఏదో ఓకేనా నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి అక్కడ పోయి సాయం చేయి అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవతురా 10 రూపాయల విషయం కాదు నీకు అర్థమవుతా లేదు ఆడ ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్ దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి థ్యాంక్ యూ ఇదేముందో పోతావు నిజంగానే నువ్వు స్వామి మాలేసుకున్నావా నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు మీ మమ్మీ నెంబర్ ఇస్తావా మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు ఆ పైసలు ఏం చేస్తావా ఉండిలో పైసలు చెప్పాలి అన్ని కాదు ఏమంటావు ఇట్రా ఇట్రా ఇట్లా చెప్పాలి నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా ఇట్లా ఉంటారు గాయస్ ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు ఇవ్వద్దు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు 10 రూపాయలు కరెక్టే కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్ వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్ ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది నిజం కుమార్ అరే 10 రూపాయల విషయం కాదు 10 కాదు 100 రూపాయలు ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క ఒక స్కూల్ పోతే ఒక లెక్క ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా కాకపోతే ఆమె చదువుకుంటలేదే ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్ అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి ఏదో ఓకేనా నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి అక్కడ పోయి సాయం చేయి అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవతురా 10 రూపాయల విషయం కాదు నీకు అర్థమవుతా లేదు ఆడ ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్ దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి థ్యాంక్ యూ ఇదేముందో పోతావు నిజంగానే నువ్వు స్వామి మాలేసుకున్నావా నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు మీ మమ్మీ నెంబర్ ఇస్తావా మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు ఆ పైసలు ఏం చేస్తావా ఉండిలో చెప్పాలి అన్ని కాదు
ఏమంటావు? ఇట్రా ఇట్రా ఇట్లా ఇట్లా ఎలా లేవు అని చెప్పండి. నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేముందో పోతావు నిజంగానే నువ్వు సార్ మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ ఆగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్రా ఇట్లా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతారు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేముందో పోతావు నిజంగానే నువ్వు సార్ మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ ఆగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? ఉండిలో పైసలు ఏమంటావు? ఇట్లా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా మంచిగా
భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్, ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గాయస్. ఎందుకంటే గాయస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గాయస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు, ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం, అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10, ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఏదేముందో దగ్గర పోతావు చూడు, నిజంగానే నువ్వు స్వామి మాలేసుకున్నావు. నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావు. ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావు? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్, ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎదిగించినారు. వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు, ఇవ్వద్దు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గాయస్. ఎందుకంటే గాయస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గాయస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటే వేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి వేయద్దు, ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం, అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10, ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఏదేముందో దగ్గర పోతావు చూడు, నిజంగానే నువ్వు స్వామి మాలేసుకున్నావు. నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావు. ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావు? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా. భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్, ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము
ఎందుకు ఇచ్చినారు వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు. ఇవ్వద్దు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయం, ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి మాకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి ఏదో ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదా? ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేం దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎందుకు ఇచ్చినారు వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు. ఇవ్వద్దు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేరు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయం, ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి మాకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి ఏదో ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10 ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు, నీకు అర్థమవుతా లేదా? ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే. చూడండి గైస్, దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ. ఇదేం దగ్గర పోతావు? నిజంగానే నువ్వు స్వామి మాల వేసుకున్నావా? నిజంగా నువ్వు మన ఫాస్ట్ ఫుడ్ చికెన్ మటన్ తినావా? ఇప్పుడు ఆంజనేయుల స్వామి లేదు కదా అమ్మ బుజ్జి. ఇప్పుడు ఏ స్వామి దగ్గర నువ్వు పోతావు? మీ మమ్మీ నెంబర్ ఇస్తావా? మీ మమ్మీ నెంబర్ వాగరా నువ్వు. ఆ పైసలు ఏం చేస్తావా? వండిలో పైసలు ఏమంటావు? ఇట్రా నువ్వు మంచిగా సంపాదించుకుంటున్నావుగా, మంచిగా భయ యూట్యూబ్లో వేస్తా. ఇట్లా ఉంటారు గాయస్. ఇగో అమ్మాయిలు వేస్ట్గా మనము ఎందుకు ఇచ్చినారు వాళ్ళు నిజంగా స్వామిమాలు వేసుకోర్రా బాబు. ఇవ్వద్దు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు
ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఈజీ మనీ అలవాటు పడుతున్నారు. వాళ్ళు ఆ పిల్లలు చిన్న పిల్లలు చదువుతలేదు. 10 రూపాయలు కరెక్టే, కానీ నువ్వు 10 రూపాయలు ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా కుమార్, వాళ్ళు స్కూల్కి పోకోకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలతో నువ్వు మంచి గుణం నువ్వు చూపించుకుంటున్నావు ఓకే, కానీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొడుతున్నావు. ఆ విషయం ఎందుకు గ్రహిస్తలేవు నువ్వు? కొద్దిగా మీరు ఆలోచించాలి గైస్. ఎందుకంటే గైస్ కొద్దిగా ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరం అవుతుంది. కుమార్ నిజం కుమార్, అరే 10 రూపాయల విషయం కాదు, 10 కాదు 100 రూపాయలు. ఆమె స్కూల్ విషయంలో ఆమె బడికి పోతే ఒక లెక్క, ఒక స్కూల్ పోతే ఒక లెక్క. ఆమె ఈజీ మనీకి అలవాటు పడుతుంది. రోజుకి ఆమెకు 1000 రూపాయలు సంపాదించుకొని పోతుంది అట్లా. కాకపోతే ఆమె చదువుకుంటలేదే. ఆమె ఒక భారతదేశం రేపు భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన వాళ్ళు పౌరులు. వాళ్ళంటి మనం ఇట్లా భిక్షగలుగా మారుస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి తల్లిదండ్రులకు, ఇట్లాంటి భిక్షమెత్తుకోవడానికి పంపిస్తున్న తల్లిదండ్రులకు చెప్పు తీసుకొని కొట్టేటట్టు షేర్ చేయండి గైస్. అట్లాంటి వాళ్ళకు డబ్బులు గిటేయద్దు. నేను ఎంత చెప్పినా ఈ బాబు ఇల్లే ఇంకోసారి ఏదో ఓకేనా? నిజంగా నువ్వు అంతగా సాయం, అనాథాశ్రమాలు మస్తుగా ఉన్నాయి, అక్కడ పోయి సాయం చేయి. అరే 10 రూపాయల విషయం కాదు తమ్మి. ఇప్పుడు నువ్వు 10, ఆయన 10 రోజు 1000 సంపాదించుకోవద్దురా. 10 రూపాయల విషయం కాదు. నీకు అర్థమవుతలేదు ఆడ. ఎందుకంటే ఆమె భవిష్యత్తు మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు 10 రూపాయల వల్ల. ఆమె ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఏదో ఒకటి చదువుకొని ఏదైనా మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదించేటట్టు చదివి నీకు దమ్ముంటే చూడండి గైస్. దయచేసి ఇట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయకండి. థ్యాంక్ యూ.